అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ ఉపాధ్యక్షులు జాతీయ సేవారత్న కడలి రాంపండ్ అధ్యక్షతన జాతీయ డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా కళ్యాణి సాధన అధ్యక్షురాలు సలాది పుష్పవతి ఎక్స్-ఎంపీటీసీ హాజరై మాట్లాడుతూ కనిపించని దేవుడు ఊపిరి పోస్తాడు, కనిపించే ఈ దేవుళ్ళు పునర్జన్మను ప్రసాదిస్తారని ఆమె తెలిపారు. కడలి రాంపండు మాట్లాడుతూ వైద్యు నారాయణ హరి అని కొనియాడారు. అనంతరం డాక్టర్ కళ్యాణ బాబుని ఘనంగా సన్మానిస్తూ రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్లో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాము, దత్తుడు, కడలి ప్రసాద్, అలయన్స్ క్లబ్ సభ్యులు మంగాదేవి, ఏ లక్ష్మి, ఐ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో కళ్యాణ్ బాబు గారిని సన్మానించుకుంటాం మా అందరికీ కూడా చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం. ఎందుకంటే కనిపించిన దేవుడి కంటే కనిపించే వైద్యులే రోగులకు అసలైన దేవుడు. ఈవేళ మనకి అనారోగ్యం వస్తుంది. ఇటువంటి అనారోగ్యం ఉన్న పేషెంట్లని మన కళ్యాణ్ బాబు గారు మానవత దృక్పథం. నేను 1993 నుంచి కూడా వైద్య రంగంలో పేషెంట్ని తీసుకెళ్ళి కాకినాడ జీజీఎస్ని తీసుకెళ్ళి ఒక పేషెంట్ని తీసుకెళ్ళి అనారోగ్యంగా ఉన్న పేషెంట్ని తీసుకెళ్ళి ఆరోగ్యవంతుని తీసుకెళ్ళి ఇంటికి అప్పు చెప్తే నాకు ₹1 కోటి లాటరీ తగిలిన అందరం వచ్చేది. అలాంటిది ఎంతమంది డాక్టర్లు చూసినా మరి కళ్యాణ్ బాబు గారు నాకు ఆపరేషన్ చేస్తాం, ఆయన ఒక పేషెంట్లని నమ్మకారంతో మాట్లాడటం, ఆ జనరల్ చేయవలసిన పని కూడా బాబు గారు చేస్తాం, ఇవన్నీ చూస్తే ఇంకా ఈ సమాజంలో మానవత్వం దృక్పథం ఉన్న వైద్యులు ఉన్నారా అనిపించింది. ఇప్పుడు రామ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన కళ్యాణ్ బాబు గారికి చేస్తున్నాం. నిజంగా రామ్ గారు ఆత్మ ఎంతో శాంతింటుంది, సంతోషిస్తుంది. ఇటువంటి మహానుభావులు ఉండటం వల్ల ఈ సమాజం ఉంటుంది. అంటే నేను పొగుడుతాం కాదు, కళ్యాణ్ బాబు గారు నాకు ఆపరేషన్ చేసి ఆయన అప్పుడే మర్చిపోవచ్చు. ప్రతి నిమిషం కూడా ఎంతోమంది మా బంధువులకి నా స్నేహితులకి చెప్పాను, గుంటూరు జిల్లా నుంచి వచ్చారంటే కళ్యాణ్ బాబు గారు మన హాస్పిటల్కి రావటం పూర్వ వైభవం, కాకినాడ వెళ్లకుండా జీజీఎస్కి అంతా రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నారు అని ఎంతో మందితో చెప్పుకుంటున్నాం. మరి ఇటువంటి డాక్టర్లు ఉండటం మరి చాలా గర్వకారణం. ఇటువంటి డాక్టర్ గారిని మనం గుర్తించుకుంటాం కూడా ఉన్న డాక్టర్లకు ఆదర్శనీయంగా మన కళ్యాణ్ బాబు గారు ఉంటాం చాలా అదృష్టంగా భావించు మాకు అవకాశం. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజున ప్రాణం పోసేది భగవంతుడైనా కూడా వాళ్ళకి ప్రాణం నిలబెట్టేది మాత్రం కంపల్సరీ డాక్టర్లే. ఆ విషయంలో మాత్రం 100% మార్కులు డాక్టర్స్కే పడుతుంది. ఎందుచేతంటే సేవా దృక్పథం అనేది ప్రతి మనిషిలోనూ ఉండదు, కానీ కొంతమంది మాత్రమే ఆ సేవా దృక్పథాన్ని అనువరించుకుని ఉంటారు. అందుచేత అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవడం అనేది నిజంగా మా అదృష్టం సార్. ఈ విషయంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు థ్యాంక్స్ సార్.